మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడంట. కొంతమంది అనుకుంటా ఉన్నారు, ఇంకా ఎంతకాలం నేను ఈ శ్రమను అనుభవించాలి, ఇంకా ఎంతకాలం ఈ కష్టాన్ని అనుభవించాలి, ఇంకా ఎంతకాలం ఈ శోధనలో నేను ఉండాలని దేవుని పరీక్షలో నిలిచి ఎదురు చూస్తున్న వారు కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ దేవుడే మన కొరకు ఒక మంచి మాటనిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పరీక్షిస్తున్నావు. అయితే ఈ పరీక్షలో మనందరము ఉండాలి. ఆ పరీక్షలో కూడా మనం జయించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కొంతమంది పరీక్షలు రకరకాల చిన్న సమస్య కలిగితే చాలు వారు ఎనుదిరిగే పరిస్థితులు, చిన్న కష్టం వస్తే చాలు, అమ్మో యేసు ప్రభువుని నమ్ముకుంటే మాకు కష్టాలు ఎక్కువైపోయినాయి అని వెనక్కి వెళ్ళిపోయిన వారు లేకపోలేదండి. అయితే ఇది పరీక్ష కాలం. ఒక యవనస్తుడు, ఒక చిన్న బిడ్డ చదువుతూ సంవత్సరం అంతా స్కూల్